డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 14వ తారీఖు షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ ప్రకారం అయితే మరి అవి కూడా మరి ఫిజిక్స్లో మోడరేట్గా ఉంది. మరి ఫిజిక్స్ ఇప్పుడైతే మరి ఆఫ్టర్నూన్ పేపర్లో ఈరోజు మిక్స్ ఆఫ్ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, డైరెక్ట్ న్యూమరికల్ అప్లికేషన్కి సంబంధించి మెకానిక్స్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం అయితే జరిగింది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఫిజిక్స్లో మ్యాక్సిమం ఒక 30-35 మార్క్స్ అవుట్ ఆఫ్ మీకు 40 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. ఇంకా కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఒక 20 మార్కులు, ఒక 20-25 మార్కులు కొద్దిగా తెచ్చుకునే అవకాశం అయితే మనకి ఫిజిక్స్లో అయితే కనబడుతుంది. ఇక చూస్తే కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్, మరి ఆల్రెడీ మనకు 12, 13, 14 ఈరోజు మరి అన్నిటి షిఫ్టుల్లో కూడా కెమిస్ట్రీ కొద్దిగా మరి స్కోరింగ్ సబ్జెక్టుగా ఉంది. ఇక్కడ ఈజీ టు మోడరేటు, క్లోజ్లీ మిర్రర్డ్ కోర్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఫోకస్డ్ ఆన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కానీ కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్, ఇనార్గానిక్ క్వశ్చన్స్, మరి కెమిస్ట్రీ నుంచి, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఫార్ములా బేస్డ్ అమ్మ. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తున్నాయి. ఇక్కడ ఓవరాల్గా ఒక 35 మార్క్స్, 35 to 38 మార్క్స్ దాకా మీకు అవుట్ ఆఫ్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే యావరేజ్ స్టూడెంట్స్ చాలా కొద్దిగా చదువుకున్నా కానీ మీకు 25 నుంచి 30 మార్కులు ఈజీగా వచ్చే అవకాశం అయితే మనకి కెమిస్ట్రీలో కనపడుతుంది. ఇక మ్యాథమెటిక్స్ మోడరేటు డిఫికల్ట్గా ఉంది ఎక్కువగా. ఇక మ్యాథమెటిక్స్ అంటే జేఈలో కూడా చాలా లెంతీగా ఉంటుంది, నో ప్రాబ్లం. హెవీలీ క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్ క్యాలిక్యులేషన్స్, మరి క్యాలిక్యులేషన్ నుంచి మేము ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. మెనీ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ ద క్యాలిక్యులస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత కోఆర్డినేట్ అండ్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక ఓవరాల్గా పేపర్ అయితే మోడరేట్గా ఉంది. ఇక స్కోరు 118 మార్కులు రావచ్చమ్మ మీకు. 118 మార్కులు. టాప్ కాలేజెస్, డీసెంట్ కాలేజెస్, మంచి కాలేజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి 100+ జేఎన్టీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, తర్వాత ఈసీ, ఏఎంఎల్, ఇప్పుడు ఏఎంఎల్, సిఎస్సి, ఏఎంఎల్ మంచి మంచి కోర్సులు ఈసీఈ కూడా వచ్చే అవకాశం ఉంది టాప్ కాలేజీల్లో. మరి అదేవిధంగా మన యొక్క మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి చూస్తే మరి స్టూడెంట్స్ ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్కి సంబంధించిన మరి ఇది అమౌంట్ ఎవరైనా జోసా ప్లస్ ఈశాబ్లో కావాలంటే తీసుకోవచ్చు. ఓన్లీ ఎఫ్సెట్ అయితే ఇది 2, నేను ఎంసెట్ జేఈ 2 కలిపి కావాలంటే కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్కి. ఇది వాట్సాప్ నెంబర్, మా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మరి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి స్టూడెంట్స్ మనకి ఆల్రెడీ ఈ యొక్క కట్ ఆఫ్ 2024, ఇంకా మనకి 2025 అయితే రావాల్సి ఉంది. దీని ప్రకారం ఏంటంటే మనం టాప్ కాలేజెస్ ఒకసారి చూస్తే మీరు టాప్ కాలేజెస్ చూద్దాం. ఇక్కడ టాప్ కాలేజెస్ సిఎస్సి బ్రాంచ్ అయితే స్టూడెంట్స్ అయితే చేరతారు కాబట్టి ఏ విధంగా చేరతారు ఒకసారి మనం ఇది కూడా చూద్దాం. మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది జేఎన్టీ కాకినాడ మీకు ప్రిఫర్ చేస్తారు. మరి ఏయు ఇది రావాలంటే 2000, 2500 దాదాపు ఇదే వస్తుంది. గాయత్రి, విట్ ఏపీ, అమరావతి, ఎస్ఆర్ఎం, గాయత్రి విద్యా పరిషత్తు, విట్ ఏపీ, ఇవన్నీ కూడా ఎస్వియు, అనిల్ నీరుకొండ, ఇవన్నీ కూడా మరి టాప్ కాలేజీల్లో యొక్క మరి జేఎన్టీ విజయనగరము, అదేవిధంగా ఆర్వీఆర్జేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆదిత్య వాళ్ళది, సిఎంఆర్, మరి జేఎన్టీ కలికిరి, పుల్లారెడ్డి, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ అమ్మ. ఇవన్నీ జేఎన్టీ పులివెందుల, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం, పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, వాసిరెడ్డి గుంటూరు, ఆదిత్య స్వరంపాలెము, మదనపల్లి, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్లో. మరి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ నర్సరాపేట, ఇక్కడ గుంటూరు దగ్గర మనం నర్సరాపేటలో సీట్ రావాలి, మీకు 24,000 అయితే రావాలి స్టూడెంట్స్. ప్రగతి ఇంజనీరింగ్, ఇంకా శేషాద్రి, గుడ్లవెల్లేరు, అపోలో యూనివర్సిటీ, సెస్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇలా అన్ని కాలేజెస్ అయితే దాదాపు 2 లక్షల సీట్లు ఉన్నాయమ్మ మనకి. 2 లక్షల సీట్ల దాకా మరి ఉండటం జరిగింది. రాజీవ్ గాంధీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ విధంగా కూడా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత మరి జీవీపీ, ఇవన్నీ స్టూడెంట్స్కి ఇలా మంచి మంచి కాలేజ్. కొద్దిగా ఇది నేను అవేర్నెస్ కోసం ఇదంతా చూపిస్తున్నాను మీకు. సెంటాన్స్ చీరాల
చీరాల్లోకి వచ్చేటప్పుడు సెయింట్ ఆన్స్ కాలేజీ, నరసరాపేట ఇంజనీరింగ్ కాలేజీ, మదర్ తెరీసా ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉండ మరి కిస్ ఒంగోలు ఇవన్నీ కూడా ఓల్డ్ కాలేజెస్ అమ్మ. మన ఓల్డ్ కాలేజెస్ కిస్ కాలేజ్, ఫేజ్ కాలేజ్ ఒంగోలు, అవంతి, బీవీసీ, చలపతి, ఇట్లా అన్నమాచార్య స్టూడెంట్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. అవేర్నెస్ కోసం పొట్టి శ్రీరాములు విజయవాడ, తర్వాత సుబ్బారెడ్డి, మీకు సంబంధించిన ప్లేసుల్లో కూడా తిరుపతి శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీ, బీవీఎస్ఆర్ మంచి మంచి కాలేజెస్ ఉన్నాయేమో, వదులుకోవద్దు. అందరికీ సీట్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి టాప్ కాలేజీలో కావాలంటే కొద్దిగా మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్లో మరి ఈరోజు 14వ తారీఖు షిఫ్ట్ 2 అనాలిసిస్కి సంబంధించి మీకు వచ్చే మార్క్స్కి సంబంధించి డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.